ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను మంత్రి సీతక్క పరామర్శించారు. లక్ష్మీపురం, కర్లపల్లి, అమృతండ గ్రామాల్లో బీభత్సమైన ఈదురుగాళ్లతో కురిసిన రాళ్ల వర్షానికి సుమారు 100 ఎకరాలకు పైనే చేతికొచ్చిన వరి పంట నేలపాలైంది. తెల్లవారితే వరి కోద్దామనుకున్నామని ఇంతలోనే ప్రకృతి తమపై కన్నెర చేసిందంటూ అన్నదాతలు రోధించిన తీరు మనసులను కలిచివేసింది. కళ్ల ముందు పంట పాడవుతుంటే ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని రైతులు అంటున్నారు. అకాల వర్షంతో పాడైన పంట పొలాలను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు కోరుకుంటున్నారు. వర్షాల నేపథ్యంలో 3 రోజులుగా జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి సీతక్క రైతులు అధైర్యపడవద్దని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 6 ఎకరాలు వేసినా సార్ ఇట్లా ఉన్నది కోత రేపది అన్నాడు. రేపంటే సరే అన్న సార్ మొత్తం రాలిపోయింది సార్. రాళ్ల వాన పడి రాళ్ల వాన సార్, రాళ్ల వాన గాలి ద్వారం అట్లా మొత్తం పడిపోయింది సార్. 3వ తారీఖు నాడు 4:30 నుండి స్టార్ట్ అయిన వర్షం 7 గంటల వరకు మొత్తం రాళ్ళు పడి అసలు ఏం బనికి రాకుండా పోయిందన్న. మాకు గవర్నమెంట్ నుండి ఏదైనా సాయం మాకు చేయాలని కోరుకుంటున్నాం అన్న. అందరూ మొత్తం కన్నీళ్ళ పాలు, మనిషి తండ మొత్తం ఘోరంగా ఇల్లు కూడా కూలిపోయినాయి అన్న. కౌలుకు చేసుకున్నాం సార్, మేము సొంత పొలాలు కూడా కావు సార్. మాకు కౌలుకు చేసుకున్న పంటలు మొత్తం కోసే టైంకి మొత్తం ఇట్లా నష్టం వస్తుందని అనుకోలేదు సార్. మేము అసలు చేతిలో వచ్చే పొలాలు మొత్తం నిన్న మిషన్ కూడా వస్తుందని అనుకున్నాం సార్. కానీ ఈ వర్షాలతోటే మొత్తం ఆగమైంది సార్. నిన్న ఆగమయ్యేసరికి ఇల్లు కూడా కూలిపోయినాయి సార్. 4-3 ఇల్లు కూలిపోయినాయి సార్. అసలు తినడం అంటే అసలు నిన్న నైట్ అంత సార్ తండలో మొత్తం అందరు బాగా ఏడ్చిరు సార్. నిన్న ఈ పొలాలు మొత్తం పోతే సార్. నాకు 12 ఎకరాలు సొంత పొలం ఉంది సార్. మిగతా కౌలు ఒక 7 ఎకరాలు చేసిన సార్. మొత్తం 17 ఎకరాలు చేసిన సార్. ఈ రోజు అయితే మిషన్తో కోసుకునేటోళ్ళం. ఈ ఒక్క పూటలనే తెలియకుండా వర్షం వచ్చి మొత్తం నేలకు ఒక్క గింజ లేకుండా కోద్దామన్నా చేతికి రాకుండా మొత్తం కంప్లీట్ పోయింది సార్. దీన్ని నష్టపరిహారం ప్రభుత్వం ద్వారా మాకు ఏదైనా సాయం చేయగలరని మేము కన్నీరు పెట్టుకుంటా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. మా ములుగు జిల్లాలో ములుగు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. మరి రైతుల యొక్క బాధ వర్ణాతీతం. మరి వాళ్లకు నష్టపరిహారం కూడా ప్రభుత్వము ఇస్తే తప్పకుండా సర్వే కూడా ఇమీడియట్లీ సర్వే చేయమని చెప్పడం జరిగింది. మిర్చి రైతులు కూడా అక్కడక్కడ పాపం కళ్ళల్లో పోసుకున్న కూడా తడిచిపోయింది. అదేవిధంగా పెద్ద ఎత్తున పంట నష్టం, ముఖ్యంగా మరి వరి నష్టం అనేది ఈ ప్రాంతంలో జరిగింది. కోతకొచ్చినటువంటి పంట కోసుకునే టైంలో ఇంకా 2-3 రోజులు అయితే ఇండ్లకి వచ్చే ధాన్యం మొత్తం కూడా మరి నీళ్ల పాలైపోయింది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ధైర్యంగా ఉండమని కోరుతూ వాళ్ళకు తప్పకుండా ప్రభుత్వం నుంచి సాయం అందే విధంగా చొరవ తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి కూడా తీసుకెళ్లి తప్పకుండా ఈ కుటుంబాలని ఆదుకుంటామని తెలియజేస్తూ అందరూ ధైర్యంగా ఉండాలని కోరుతాం.